బాయ్. పద విప్పి చూపిస్తా. రేయ్ ఇది తేడా బేరం కాదు కదా. అందరూ ఊరు చివర కాంతమ్మలా ఉండర్రా. అది నిజమేలే. రేయ్ తీసుకురా, మూటలు తీసుకురా, వచ్చేయ్. ఇదిగోండి, ఇది వాషింగ్టన్ వర్క్ సారీ. ఇది సింగపూర్ సిఫారస్ సారీ. చూడండి బాబు, మీ చీరలు కట్టుకుంటే అద్దిరిపోతాయి. అంతే ఆ మరి. కృష్ణగాడి చీరలేమో ముట్టుకుంటేనే చిరిగిపోతాయి. అవును. చూడండి, అవును, మీరే నిజమే. చూడండి. అదేంట్రా అలా చిరిగిపోయింది. చెప్పింది? కరెక్ట్. ఏకే రావు పీకే రావు నన్ను రేప్ చేసేస్తున్నారు. రండి, కాపాడండి, కాపాడండి. ఏకే రావు పీకే రావు, మీరు మంచోళ్ళు అనుకుంటే ఇలాంటి ఎదు పని చేస్తారా? చెప్పండి అయ్యా. మీరు ఈవిడ ఇంటికి వెళ్ళారు కదా, వెళ్ళాం. మీరు ఈవిడ ఒంటి మీద బట్టలు చింపారు కదా, చింపాం. అంటే రేప్ చేశారన్నమాట. మేము ఆవిడ రేప్ చేయలేదు. ఆవిడ చింపు అంటే బట్టలు చింపాం. ఏమండి, ఏ భారతీయ స్త్రీ అయినా భర్త బట్టలు చింపితేనే ఒప్పుకోదే, అలాంటిది పరాయి మగాడు బట్టలు చింపితే ఒప్పుకుంటుందా? చూసారా? ఈ అబద్ధాల కోరలు ఊరి నుంచి వెలేయవలసిందే. ఈ రేపేషన్లు ఇప్పుడు ఎవరు తీయాలి? ఆగండి ఆగండి, పాపుల్ని శిక్షించడానికి పైన దేవుడున్నాడు, ఈ కామాంధులను శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్ కి. ఇక్కడ జరగాల్సింది రోగ నిర్ధారణ కాదు, నేర నిర్ధారణ. డాక్టర్ ని పిలవమన్నది అందుకే. రేప్ జరిగిందా లేదా అనేది DNA టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళ క్యారెక్టర్ల మీద మీకు అంత కాన్ఫిడెన్సా? వీళ్ళని ముట్టుకోపోతేనే మడి కట్టినోళ్ళలాగా దూరం వెళ్తారు. దాన్ని పట్టుకున్నారంటే మేం నమ్ముతామా? అయినా అదేమన్నా మాకన్నా అందగత్తా? అవును, DNA తో పాటు HIV బ్లడ్ టెస్ట్లన్నీ చేయించాలి. టెస్ట్ మ్యాచ్లు అన్నట్టు అన్ని టెస్టులు చేస్తే ఈవిడ తట్టుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఎల్వమ్మా, అసలు నువ్వే ఏకేపీకే గేళ్ళ మీద మనసు పడి ఉంటావు. వాళ్ళు రమ్మంటే రాని ఉంటారు, అందుకే అదేంటండి మీరే కదా. నోర్మై, ఇప్పుడు పోలీసులు వచ్చారంటే నిన్నే పట్టేస్తాను. దొంగ సచ్చినోడా. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నువ్వా నేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమండి, సర్పంచ్ ఎవరన్నది కాదు ముఖ్యం, పొల్యూషన్ ముఖ్యం. పొల్యూషన్ కాదు సొల్యూషన్. ఆడికి ఏం చెప్పిన అర్థం అవుతుంది. మనమే చేసామని తెలుస్తుంది. పదండి. అవునా, వచ్చే శ్రవంతి, అవంతి, మమ్మల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ మాకు కాదు, పరాయి వాళ్ళకి చెప్పాలి. మీరు కట్టుకుపోయేవాళ్ళు. ఆ ఆంటీని ఏం చేయలేదని మీకెలా తెలుసు? బెంచ్ కార్ లాంటి మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, అలాంటిది అంబాసిడర్ కార్ ఎక్కారంటే మేము ఎలా నమ్ముతాం? థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రే